అతి త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు నామంలో మరి మిస్పా ప్రార్థనా మందిర సంఘ బిడ్డలు ఆత్మీయ కుటుంబమైన మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఒక హల్లెలూయా చెప్పండి. మరి సంఘ కాపరి మరి పెద్దలు దైవజనులు సుందరరాజయ్య గారికి అలాగే అమ్మకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాతోటి దైవజనులు మరి ఈరోజు వర్తమానం అందించిన చక్కటి వర్తమానం శామ్యూల్ అన్న, అలాగే దైవజనులు ఇర్మియా గారు, మరి అలాగే తమ్ముడు రాజు, మరి జైపాల్ సేవకులందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. పోయిన సంవత్సరం హమ్మింగ్ వస్తుంది. పోయిన సంవత్సరం జరిగిన మీటింగ్స్ మాకు ఇప్పటికి కూడా బాగా గుర్తున్నాయి. గుర్తుండడానికి గల కారణం ఏంటంటే, మరి 2 రోజుల మీటింగు పగలు రాత్రి తీవ్రమైన వర్షం. ఆ వర్షంలో మీరందరూ వర్షాన్ని లెక్క చేయకుండా మీటింగ్కి వచ్చారు. అది మాకు బాగా గుర్తుండిపోయింది. ఈ ప్రాంతంలో మరి దేవుని మందిరానికి లేదంటే మందిరంలో జరుగుతున్న కూడికల్ని మీ హృదయంలో మీరు ఎంత ఇష్టపడుతున్నారో, వర్షంలో కూడా అలాంటి వర్షాలలో 100 మందిని ఎక్స్పెక్ట్ చేస్తే కనీసం 10-15 మంది ఉండడం అరుదు. కానీ ఇక మేము ఎక్కడికి వెళ్ళినా ఆ సిచ్యువేషన్ మా మైండ్లో అలాగా గుర్తుండిపోయింది. ఈ సంవత్సరం కూడా మరి దేవుడు మరి చక్కటి మంచి వాతావరణంలో పగలు కొద్దిసేపు వర్షం పడినా మరి సాయంకాలానికి దేవుడు అన్నీ కుదుటపరిచాడు. మరి ఈ కూడికలు రేపు పగలు రేపు రాత్రితో ముగించబడతాయి. శ్రీకాళహస్తి నుండి మరి దైవజనులు కూడా రేపటి దినం మన మధ్యకు వస్తారు. రేపు ఉదయకాల సమయంలో మరి కొంతమంది బిడ్డలు క్రీస్తు యేసులోనికి బ్యాప్టిజం పొందడానికి మరి సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని సిద్ధపరిచారు. ఈ సంవత్సర కాలంలో ఇంకా ఎవరైనా మరి బ్యాప్టిజం తీసుకోకుండా మీరు ఉంటే ఈ రాత్రి రేపు ఉదయం వరకు చక్కగా మీకు సమయం ఉంది. మరి కనుక ఏదైనా ఆలస్యం చేయొచ్చు, కానీ మరి యేసు ప్రభు దేవుడని గుర్తించిన తర్వాత మరి బ్యాప్టిజమాన్ని లేదా రక్షణలోనికి అడుగుపెట్టడాన్ని ఆలస్యం చేయకూడదు. కాబట్టి దేవుడు ఇంకా ఈ రాత్రి సమయం ఉంది. ఈ కూడిక అయిపోయే లోపుగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎవరైనా బ్యాప్టిజం తీసుకొని వాళ్ళు మరి రేపు ఉదయకాలంలో తీసుకోవడానికి సిద్ధపాటు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, సరే ఇంకొద్ది రోజులు ఆలోచిద్దాం, తర్వాత నిదానంగా చూద్దామనే తలంపు ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా మీరు మరి ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి సమయం ఉండగానే మనం సిద్ధపడి అవకాశాన్ని ఉపయోగించుకుంటే మనం రక్షించబడతాం, ఆశీర్వదించబడతాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గట్టిగా చేతులెత్తి ఒక హల్లెలూయా చెప్పండి. మరి చాలా చక్కగా సమయాన్ని పాటించి సమయం ప్రకారంగా మరి కూడికలను జరిగించేటువంటి మరి తమ్ముడు రాజు 9:45-50 కల్లా మరి మీ అందరినీ ప్రార్థన చేసి దీవించి పంపాలని మరి ఆ విధంగా సమయాన్ని సిద్ధపరిచారు. నేను ఒక అరగంట సేపు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటాను. ఈ సాయంకాల వేళ నన్ను వాక్యం చెప్పమని చెప్పిన తర్వాత కొద్దిసేపు నేను దేవుని సన్నిధిలో మరి కనిపెట్టి అలా కూర్చున్నాను. ఆ తర్వాత నా హృదయాన్ని తాకినటువంటి ప్రేరేపించబడుతున్న మరి కొన్ని మాటలు మరి మీతో పంచుకొని నా సమయాన్ని ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం అందరు కళ్ళు మూయండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని లోతుగా ప్రేమించే పరలోక తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ దినము రేపు పగలు రేపు రాత్రి 3 కూటాలు మరి మీ దాసులు సిద్ధపరిచారు. ఈ మొదటి కూడికలో మొదటి వర్తమానం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకై మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా.
మరి కొద్దిసేపు తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మా ప్రాణాత్మ దేహాలను వాక్యమయ్యున్న మీకు సమర్పించుకుంటూ ఉన్నాం తండ్రి. మా హృదయాలను విశేషమైనటువంటి కృపచేత, విశేషమైన జ్ఞానం చేత అయ్యా నీ రాకడకు ఓ సిద్ధపాటు అనుభవాన్ని మా కలుగచేయమని ప్రార్థిస్తున్నాను. ఏ ఆశీర్వాదాన్ని మీరు మాకు సిద్ధపరిచారో ఈ సంవత్సరం 2 దినాల కూడికల్లో మేము ఏది పొందాలని, ఏది పొంది మేము తృప్తిపరచబడాలని, ఏ అవసరత తీర్చబడాలని, ఏ విధంగా మమ్మల్ని సంతోషపరచాలని, నీ సన్నిధిలో ఏ విధంగా మమ్మల్ని తృప్తిపరచాలని మీరు ఆశపడుతున్నారో ఆ ఆశీర్వాదములకు మమ్మల్ని యోగ్యులుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ దైవజనుడైన యెహోషువ తెలుసు. యెహోషువ తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు. ఆయన గొప్ప దైవజనుడు. ఆయన దేవుడు చాలా బలంగా వాడుకున్నాడు. దైవజనుడైన యెహోషువ ద్వారా దేవుడు చాలా గొప్ప గొప్ప కార్యాలను ప్రభు చేశాడు. ఒకరోజు యెహోషువ కంటే ముందున్నటువంటి నాయకుడు మోషే యెహోషువను పిలిచాడు. మోషే అంటే కూడా అందరికీ తెలుసు కదా, భూమి మీద మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి దైవజనుడు. యెహోషువను నేను పిలుస్తున్నానని చెప్పండి అంటే కబురు వచ్చింది, అయ్యా నిన్ను మన దైవజనుడు మోషే పిలుస్తున్నాడు అని. యెహోషువ గబ వచ్చాడు మోషే దగ్గరికి. అయ్యా మీరు నన్ను పిలిచారా? అవును యెహోషువ నేను పిలిచాను, నీకు ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్పాలని నిన్ను పిలిచాను. నేను త్వరలో నా యాత్ర ముగించుకోబోతున్నాను. నాకు ఇచ్చిన సమయంలో నేను ప్రభు పని చేశాను. నా యాత్ర ముగించుకోబోతున్నాను. నేను చనిపోక ముందు నీతో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. అయ్యా చెప్పండి అయ్యా అని అంటే అప్పుడు మోషే యెహోషువతో ఏం చెప్పాడంటే, యెహోషువ భుజం మీద చేసి, యెహోషువ నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్పాడు. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఈ సేవలో, ఈ భూమి మీద ఈ ప్రజలను నడిపించే విషయంలో నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏ విషయంలో నువ్వు భయపడకూడదు. ఏదొచ్చినా నువ్వు జడియకూడదు. ఏది చూసినా, ఏది జరిగినా నువ్వు భయపడకూడదు. నేను చెప్పే మాట నీ గుండెల్లో పెట్టుకోనుండు. నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. పో అన్నాడు. యెహోషువ మోషే దగ్గర నుంచి వచ్చేస్తే అందరూ అడుగుతున్నారు యెహోషువని, ఏం చెప్పాడు దైవజనుడు నీకు? ఏం చెప్పాడు దైవజనుడు నీకంటే అందరూ చెప్తున్నాడు, దైవజనుడు నా భుజం మీద చేసి ధైర్యంగా ఉండు అని చెప్పాడు. ధైర్యంగా ఉండు అని చెప్పాడు. అది అలా జరిగిన కాసేపటికి దేవుని దగ్గర నుంచి పిలుపు వచ్చింది యెహోషువకి. యెహోషువ నేను నీతో మాట్లాడాలి, నా పాదాల దగ్గరికి రా. ఇందాకేమో మోషే మాట్లాడాలి అన్నాడు. ఇప్పుడు మోషే కాదు, డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి నేను నీతో మాట్లాడాలి, నువ్వు నా పాదాల దగ్గరికి రా. యెహోషువ పరిగెత్తుకుంటూ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభు చెప్పండి ప్రభు అంటే, యెహోషువ మోషే ఒక విషయం చెప్పాడు, ఇప్పుడు డైరెక్ట్గా ప్రభు ఏం చెప్పబోతున్నాడు అని ప్రభు పాదాల దగ్గర కనిపెడితే ప్రభు చెప్తున్నాడు, యెహోషువ నువ్వు ఇక మీదట ధైర్యంగా ఉండాలా. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇందాక మోషే చెప్పాడు కదా ఇదే మాట, ఇప్పుడు ప్రభు కూడా చెప్తున్నాడు, నువ్వు ఇక మీదట ధైర్యంగా ఉండాలి. ఏది జరిగినా, నీ కళ్ళతో నువ్వు ఏది చూసినా, నీ చెవులతో నువ్వు ఏది విన్నా, నీ ముందున్న ప్రజలు, ఈ భూమి మీద
నువ్వు ఏది విన్నా, నువ్వు ఏది చూస్తున్నా, ఏది జరుగుతున్నా నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్పాడు. ప్రార్థన ముగించుకొని ప్రభు స్వరాన్ని విని యెహోషువ ప్రజల్లోకి వచ్చాడు. ప్రజలు ఆతురతగా అడిగారు, ఏం చెప్పాడు దేవుడు నీకు, ఏం చెప్పాడు దేవుడు నీకు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ చెప్తున్నాడు, దైవజనుడైన మోషే ఏదైతే చెప్పాడో దేవుడు కూడా నాకు అదే చెప్పాడు. ఏమనంటే ధైర్యముగా ఉండు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఒకసారి వాక్యాన్ని చదవండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి, మోషే యెహోషువను పిలిచి ధైర్యంగా ఉండమన్నాడు. అదే 31వ అధ్యాయం 23వ వచనం చదవండి. 23. మరియు యెహోవా యెహోషువకు ఈలాగు సెలవిచ్చాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. 2 చేతులు ఎత్తి అందరు బిగ్గరగా హల్లెలూయా అనండి ఒకసారి. సేవకుడైన మోషే పిలిచి నువ్వు ధైర్యంగా ఉండాలని చెప్పాడు. సృష్టికర్త అయిన దేవుడు పిలిచి నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్పాడు. ఈ రాత్రికాల సమయంలో నేను 1 గంట సేపు దేవుని సన్నిధిలో కనిపెట్టుంటాను. ఆ గంటలో నా హృదయాన్ని తాకుతున్న మాట ఏంటంటే, ఈ రాత్రి ధైర్యాన్ని గురించి నువ్వు మాట్లాడు. ఈ రాత్రి మనకందరికి ఏం కావాలి? దేవుని ప్రియులారా, ఈ ప్రత్యేకమైన కూడికల్లో దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ కడవరి దినాలలో దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన బిడ్డల మీద ఆయన హస్తము చాపబడి ఉంది. కోడి తన రెక్కల క్రింద ఎలాగా తన పిల్లల్ని చేర్చుకుంటుందో అలాగా మనం ప్రభు రెక్కల క్రింద ఉన్నాము. అయితే ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం, భయపడుతున్నాం. ఏది చేయాలన్నా భయం వెంబడిస్తుంది. ఏది చేయాలన్నా ముందుకెళ్ళాలంటే భయం వెంటాడుతుంది. నీ మనసులో ఏదో చేయాలని ఉంటుంది, కానీ ఏదో ఒక భయము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ భయపడితే ఏం జరిగిద్దో తెలుసా? సేవకుడైన మోషే పిలిచి ప్రార్థన గురించి, వాక్యం గురించి, యథార్థత గురించి, భక్తి గురించి, ఇవన్నీ కాకుండా మొట్టమొదట ఏం చెప్తున్నారంటే, దేవుడైనా సేవకుడైనా యెహోషువ నువ్వు ధైర్యంగా ఉండాలి. ఒకవేళ దేవుని బిడ్డలు ఎవరైనా భయానికి గురైతే, దేవుని బిడ్డలు ఎవరైనా భయపడితే, యవనస్తుడా నువ్వు భయపడితే, కుటుంబంలో నువ్వు భయపడితే, సేవకుడు కనుక భయపడితే, భయము వల్ల ఏం జరుగుతుంది అని ఒక్కసారి మన వాక్యాన్ని కనుక చూస్తే, ఎవరైతే భయంగా బ్రతుకుతారో, బిడియంగా ఎవరైతే బ్రతుకుతారో, ప్రతిదానికి పైకి గంభీరంగా బ్రతుకుతున్నా లోపల భయానికి గురవుతూ లోపల భయాన్ని పెట్టుకొని పైకి గంభీరంగా ఉన్నా ఏం జరగదండి. గుర్తుపెట్టుకోండి. నువ్వు లోపల భయపడుతూ పైకి గంభీరంగా ఉన్నా ఏం జరగదు. ఒకవేళ నువ్వు భయపడితే ఆ భయం వల్ల ఏం జరుగుద్ది అని బైబిల్ చెప్తుందంటే, ఒక మాట చదవండి. లూకాసు వార్త 21వ అధ్యాయం. భయాన్ని లోపల పెట్టుకుంటే ఏం జరుగుద్ది? 21వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చదవండి గట్టిగా.
ధైర్యము చెడి కూలుతారు. అంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమనుందంటే, ఎవరైనా భయపడితే కూలిపోతాం. నీ ధైర్యం చెడిపోతే కూలిపోతాం. ధైర్యము చెడిన వారు కూలిపోతారు అని ఉంది. ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళు నిలబడతారు. ధైర్యంగా ఉన్నవారు దేవుని దగ్గర పొందుకుంటారు. ధైర్యంగా ఉన్నవారు ఆశీర్వదించబడతారు. ధైర్యంగా ఉన్నవారు లేవనెత్తబడతారు. ధైర్యంగా ఉన్నవారు జయముతోనే కొనసాగుతారు. బైబిల్ చెప్తుంది, ధైర్యము చెడితే కూలిపోతారు అని ఉంది. అంటే కూలిపోవడం అంటే ఇంకొంచెం అర్థం అవడానికి, ఇప్పుడు ఏదైనా పాత బిల్డింగ్ ఒకటి ఉందనుకోండి, 100 సంవత్సరాల క్రితం కట్టిన ఒక బిల్డింగ్ ఉందనుకోండి, కానీ అది పడలేదు. అలాంటి బిల్డింగుల్లో కూడా ఈ రోజుల్లో ఇంకా నివాసాలు చేస్తున్నారు. ఆ ఇంట్లోకి వెళ్తే పైనంతా ఆ ప్లాస్టిక్ పెచ్చికలుగా ఊడిపోతున్నట్లుగా ఉంటుంది. వర్షం వస్తే నీళ్లు గారుతున్నట్టుగా ఉంటుంది. ఏమండి, నీళ్లు గారుతుంది, పెచ్చుకలు ఊడి పడుతున్నాయి అంటే, పర్లేదండి, మా స్తోమతకి ఈ 1000 రూపాయలే మేము కట్టుకోగలం, అయినా మాకేం భయం లేదు, ఉంటున్నాం అంటే ఆ ఇల్లు డ్యామేజ్ అయినా కూడా ఆ ఇంట్లో ఉండగలుగుతారు. కానీ కూలిపోవడం అంటే ఏం తెలుసా? పూర్తిగా ఒక ఇల్లు నేలమట్టమైంది అనుకోండి, ఇక దేనికి పనికిరాదు. కూలిపోవడం అంటే కూలిపోయిన తర్వాత దేనికి పనికిరాదు. డ్యామేజ్ అయిన ఇంట్లోనైనా ఉండొచ్చు, కానీ ఉరిసే ఇంట్లోనైనా ఉండొచ్చు, కానీ పగుళ్ళు వచ్చిన ఇంట్లోనైనా ఉండొచ్చు, కానీ పూర్తిగా కూలిపోయిన ఇంట్లో ఎవరు ఉండలేరు. ఈ భయం ఏం చేస్తుందో తెలుసా? నీలో ధైర్యము గనక చెడిపోతే, నీవు లోకంలో ఉన్న పరిస్థితులను చూసి, లోకంలో ఉన్న మనుషులను చూసి, నీ ఆర్థిక స్థితిగతులను చూసి, నీ అనారోగ్యాన్ని చూసి, లోకంలో ఉన్న అపాయాలను చూసి, మనుషుల మాటలను బట్టి నీ గుండెల్లో భయాన్ని కనుక నువ్వు పెట్టుకుంటే, ఆ భయం నిన్ను కూల్చేస్తుంది. ఆ భయం నిన్ను లేవనివ్వదు. ఆ భయం నిన్ను కొనసాగనివ్వదు. ఆ భయం నిన్ను నువ్వేంటో నువ్వు మర్చిపోయేలాగా చేస్తుంది. దేవుని బిడ్డలారా, భయము ఒక పరిస్థితిని, భయము ఒక వ్యక్తి విజన్ని, భయము ఒక వ్యక్తిలో ఉన్న బలాన్ని కూల్చేస్తుంది అంతే. నువ్వు ఎంత బలమైన వ్యక్తివైనా, ఎంత సమర్థవంతమైన వ్యక్తివైనా, నువ్వు ఎంత గంభీరమైన వ్యక్తివైనా, నువ్వెంత జ్ఞానం కలిగిన వ్యక్తివైనా, నీ గుండెల్లో భయానికి చోటిస్తే ఆ భయము నీ దర్శనాన్ని, నీ ఆశయాన్ని, నీ ఆశీర్వాదాన్ని, నీ సమస్తాన్ని కూల్చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి గుర్తుపెట్టుకో, నువ్వు ధైర్యంగా బ్రతకడానికి ప్రారంభిస్తే దేవుడు నిన్ను విజయ పదంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మోషే, దైవజనుడా యెహోషువ నువ్వు రా, నేను ఒక్కటే చెప్తున్నా నీకు, నేను చనిపోతాను, నువ్వు ఉంటావు, ధైర్యంగా ఉండవు. నేను ఫరో ఎదుటికి వెళ్ళినప్పుడు నేను ధైర్యంగా ఉన్నాను. నా ప్రాణం తీసేస్తానన్నాడు ఫరో, నేను ధైర్యంగా ఉన్నాను. ఇశ్రాయేలీలందరూ నన్ను ప్రేమించినట్టే ప్రేమించి, 20 లక్షల మంది ఇశ్రాయేలీలు నన్ను ప్రేమించినట్టే ప్రేమించి, నా మాట విన్నట్టే విని, దైవజనుడా మోషే, నిన్ను మేము ప్రేమిస్తున్నాం, నువ్వు చెప్పినట్టుగా మేము వింటాము అన్నట్టే అని, తర్వాత అందరూ నాకు రివర్స్ అయిపోయారు. మనల్ని బ్రతికించడానికి కాదు, మనల్ని చంపేయడానికి తెచ్చాడు ఈ మోషే అని మొదట్లో అందరూ నాకు లోబడినట్టే లోబడి, నా మాట విన్నట్టే విని, నన్ను ప్రేమించినట్టే ప్రేమించి, నన్ను గౌరవించినట్టే గౌరవించి, సడన్గా అందరు నాకు వ్యతిరేకమైపోయారు. అప్పుడు కూడా నేను భయపడలేదు. ఫరోకి నేను భయపడలేదు, ఇశ్రాయేలీకి నేను భయపడలేదు. చివరికి నా కుటుంబస్తులైన అహరోను, మిరియాములు, మేమున్నాం నీకు కుడి ఎడమ భుజాలని, వాళ్ళిద్దరు కూడా నాకు రివర్స్ అయితే అప్పుడు కూడా నేను భయపడలేదు. అందుకే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. చేతులెత్తి హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మొదటి రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు ఏదో విషయంలో నీ గుండెల్లో భయాన్ని దాచుకొని ఉంటున్నావు.
అందుకనే నువ్వు భయపడుతున్నావు గనక నీ సామర్థ్యత తగ్గిపోతుంది. నువ్వు భయపడుతున్నావు గనక నీ ఆశీర్వాదం కనుమరుగైపోతుంది. నువ్వు భయపడుతూ ఉంటే దేవుడు నియమించినవి కూలిపోతూ ఉంటాయి. ఈ రాత్రి నీ జీవితంలో ఏదైనా కట్టబడాలంటే, ఏదైనా ఆశీర్వాదకరమైనదిగా అది వృద్ధి చెందాలంటే నువ్వు ధైర్యంగా ఈ లోకంలో బ్రతకాల్సిన వ్యక్తివై ఉన్నావు. ధైర్యంగా నువ్వు బ్రతకాల్సిన వ్యక్తివై ఉన్నావు. 2 మాటలు చెప్తానండి ఇంకొక 15 నిమిషాలలో. అసలు ధైర్యం అనేది ఎలా వస్తుంది? ధైర్యం అనేది ఎలా వస్తుంది? ఎంత ధైర్యంగా ఉందాం అనుకున్నా నా గుండె అలజడికి గురైపోతుందండి. ఎంత ధైర్యంగా ఉందాం అనుకున్నా నాకు భయమే వస్తుందండి. ధైర్యంగా నేను ఎలా ఉండగలను అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా నువ్వు ధైర్యంగా ఉండలేవు, గుర్తుపెట్టుకో. నీ చుట్టూ ఎంతమంది మనుషులు ఉన్నా నువ్వు ధైర్యంగా ఉండలేవు, గుర్తుపెట్టుకో. నువ్వు ధైర్యంగా ఉండాలంటే కొన్ని విషయాలు ఉన్నాయి. నేను 2 మాటలు చెప్పి ముగించేస్తా. ఈ 2 నిన్ను ధైర్యంగా నడిపిస్తాయి. అంతే, ఈ 2 నిన్ను ధైర్యంగా నడిపిస్తాయి. ఈ 2 ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఏ పరిస్థితిలో కూడా భయపడరు. భయం వాళ్ళని ఆవరించదు. వాళ్ళు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు. నంబర్ 1, మొదటిది ఏంటంటే, చదవండి దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో ధైర్యం ఎలా వస్తుందో రాయబడి ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇదిగో, జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. యేసు వారి విశ్వాసాన్ని చూచి, కుమారుడా, ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయని పక్షవాయువు కలిగిన వ్యక్తితో చెప్పాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి నడవలేని ఒక మనిషి, మంచం బట్టి ఉన్న ఒక మనిషి, మంచంలో నలిగి మంచంలో ఉండి గుండెంతా నలిగి, ఆలోచనలన్నీ నలిగిపోయి ఉన్న ఒక మనిషిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే, నడవలేని మనిషిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే, యేసు ప్రభు దగ్గరికి తీసుకురాగానే యేసు ప్రభు వ్యక్తిని చూస్తే అందరికేమో అతను పక్షవాయువు అనే రోగంతో ఉన్న వ్యక్తిలాగా కనపడుతున్నాడు. అందరికీ మోసుకొచ్చి నలుగురికి ఇతను నడవలేని మనిషిలా కనపడుతున్నాడు. చూసే వాళ్ళందరికీ ఇతనికి కాళ్ళు చేతులు పనిచేయని మనిషిలా కనపడుతున్నాడు. కానీ యేసు ప్రభు అతన్ని చూస్తే అతని గుండెల్లో గడ భయంతో వణికిపోతున్న మనిషిలా కనపడుతున్నాడు. అందరూ పై రూపంలో అతని రోగాన్ని మాత్రమే చూస్తున్నారు, కానీ యేసు ప్రభు అతని గుండెను చూస్తున్నాడు. ఆ మంచంలో ఉన్న వ్యక్తిని చూస్తే అతను రోగి మాత్రమే కాదు, రోగము కంటే భయంకరమైనది అతని గుండెల్లో ఉంది. అది ఏంటంటే, అతను ఒక భయానికి గురైపోయి ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు అనుకున్నాడు, ఇతని గుండెల్లో ఎంత భయం ఉంది, ఇప్పుడు నేను కాళ్ళు ఇస్తా, చేతులు ఇస్తా, నడవమని చెప్తా, నడుస్తాడు. ఇతను నడిచినా ఇతను గుండెల్లో భయం ఉన్నంత వరకు ఇతను బతికినా వేస్టే. ఇతను నడిచినా ఇతను భయానికి భయస్థుడిగా బ్రతుకుతూ ఉంటే, పిరికి వాళ్ళలాగా బ్రతుకుతూ ఉంటే, ఇతను నడిచినా, ఇతను స్వస్థపరిచినా, ఇతను కాళ్ళు చేతులు ఇచ్చినా, ఆ బలంతో, ఆ శక్తితో, మరి ఆ ఆరోగ్యంతో, ఈ భయం వల్ల ఇతను ఏం చేయలేడు. ఇతను బాగుపడిన తర్వాత ఇతను ఏదైనా దీవించబడాలంటే, ఒక మనిషిగా ఇతను ఉండాలంటే, సమాజంలో ఇతను ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ముందు ఇతనిలో ఉన్న భయము వెళ్ళిపోవాలా. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎన్నో ఉంటుంది బైబిల్లో. దేవుడంట మనకి పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదంట. దేవుడు మనకి ఎప్పుడు పిరికి ఆత్మనివ్వలేదంట. దేనికి, ఎవరికి, ఏ మాటకి, ఏ పరిస్థితికి నువ్వు భయపడే విధంగా దేవుడు నీకు అలాంటి పిరికాత్మను ఇవ్వలేదు. ఏ పరిస్థితుల్లోనైనా, ఫరో ఎదుటైనా, ఎదురు తిరిగిన ఇశ్రాయేలీయుల ఎదుటైనా, ఎదురు తిరుగుతున్న కుటుంబస్తుల ఎదుటైనా నాకెవ్వరు లేరనే ఫీలింగ్ మోషేలో ఎప్పుడు కలగలేదు. ధైర్యంగా ఉన్నాడు. ఆ వ్యక్తిని చూశాడు, నలుగురిని అడిగాడు, మంచం పోతూ మోసుకొచ్చి నలుగురిని అడిగాడు, ఏం కావాలి? ఇతను స్వస్థపరుస్తావని తీసుకొచ్చామంటే, స్వస్థపరిచిన ఇతను ఏం చేయలేడు, స్వస్థపరిచిన ఇతను బతకలేడు,
స్వస్థపరిచినా ఇతను అభివృద్ధి కాలేడు, ఇతన్ని స్వస్థపరిచినా ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఇప్పుడు నేను ఇతను బాగు చేసి పంపినా ఇతను దిక్కులేనోళ్ళలాగా దరిద్రుల్లాగా అయిపోతాడు. ఎందుకంటే ఇతని గుండెల్లో తీవ్రమైన భయం పనిచేస్తుంది. నా దగ్గరికి వచ్చిన ఇతనిలో ఆ భయాన్ని నేను వెళ్ళగొట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయం కూడా అతనికి ఎందుకు వచ్చిందో తెలుసా? ఎప్పుడైతే నీతిమంతుడు పరిశుద్ధుడైన యేసు ఎదుటికి వచ్చాడో గతంలో ఆయన చేసిన పాపాలు గుర్తొచ్చి యేసు ఎదుట భయపడుతున్నాడు. ఆయన భయపడటానికి కారణం ఏంటంటే అతను గతంలో ఎన్ని పాపాలు చేశాడో పాపం చేసేటప్పుడు ఆయనకి భయం అనిపించలా, పాపం చేసేటప్పుడు భయం అనిపించలా, పాపపు మార్గాలలో బ్రతుకుతున్నప్పుడు భయం అనిపించలా. ఎప్పుడైతే అతను పాపం చేసి మనుషుల ఎదుటికి వచ్చినా, పాపం చేసి గొప్పోళ్ళ ఎదుటికి వచ్చినా అతనికి భయం అనిపించలేదు. కానీ ఎప్పుడైతే అతను యేసు ఎదుటికి వచ్చాడో ఆయన పాపం ఆయనలో భయాన్ని కలుగజేసింది. అందుకనే ప్రభు చెప్పాడు, నీ పాపం వల్ల పరిశుద్ధునైన నా ఎదుట నువ్వు భయపడుతున్నావు గనక కుమారుడా నీ పాపాన్ని నేను క్షమిస్తున్నాను, నువ్వు ధైర్యంగా బ్రతికేకు నుంచి లోకంలో. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నిజంగా మనం ఎప్పుడు ధైర్యంగా బ్రతకగలుగుతామంటే పాపము మనము వేరు చేయబడాలా, పాపము మనము వేరు చేయబడాలా, పాపం నుండి మనం విడిపోవాలి, లేదా మన నుండి పాపం విడిపోవాలి. పాపము నువ్వు కలిసి ఉండి నువ్వు ఎంత ప్రార్థన చేసినా, పాపము నువ్వు కలిసి ఉండి నువ్వు ఎంత ఉద్యోగం చేసినా, పాపము నువ్వు కలిసి ఉండి నువ్వు ఎంత ప్రయాసపడుతున్నా పిరికి ఆత్మ నిన్ను ఆవరిస్తూనే ఉంటుంది. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా పిరికితనముతోనే నువ్వు బ్రతుకుతూ ఉంటావు. ప్రభు చెప్పాడు, నీ పాపాన్ని నేను క్షమించకపోతే, చూడండి నేనే ఒక మనిషిని హత్య చేశాను అనుకోండి, బాగా జాగ్రత్తగా వినండి. నేను ఒక మనిషిని పొడి చంపేశా, ఆ మనిషి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ మనిషి చచ్చిపోయాడు, శవం బయటపడిపోయింది. ఆ ఊర్లో ఆ కాలనీలో 500 మంది ఉన్నారు. పోలీసులు వచ్చారు, ఎవడు చంపాడు ఎవడు చంపాడు ఎవడు చంపాడు అంటున్నారు. 500 మంది గుమ్ము కూడా ఉన్నారు. 500 మందిలో నేను ఒకడిని, చంపినోని నేను కూడా ఉన్నా. పోలీసులు వచ్చారు, ఎవడు చంపాడు ఎవడు చంపాడు అందరిని అడుగుతుంటే నేను కాదు నేను కాదు నేను కాదు నేను కాదు నేను కాదు అంటున్నారు అందరూ. వాళ్ళలో నేను కూడా నాకు తెలియదు, నాకేం తెలియదు, నేను నీతి మంతుని అంటున్నా. ఇప్పుడు సడన్గా వాళ్ళు, అరే పోలీస్ కుక్కని తీసుకోరండి, కరెక్ట్గా ఎవడు చంపాడు వాడి మేము పడద్ది కుక్క అని పోలీస్ కుక్కను తేవడానికి మొదలు పెడితే భయం ఎవరికి స్టార్ట్ అయ్యిద్ది? నాకు స్టార్ట్ అయ్యిద్దా అవుదా? 500 మందిలో ఆ పోలీస్ కుక్కను ధ్యానంత వరకు ఎవడరా చంపింది అంటే అందరూ, సార్ మాకేం తెలియదు సార్, నిద్రపోయి ఇప్పుడే లేచాం సార్ నేను విజయవాడ పోయి ఇప్పుడే వచ్చాను సార్ అని. నేను కూడా అందరిలాగానే నాకేం తెలియదు సార్, నేను ఆ పనికి పోయి వచ్చానంట. పోలీస్ కుక్కను ధ్యానం అనగానే ఇప్పుడు పోలీస్ కుక్క 500 మందిలో ఖచ్చితంగా నా మీద పడి నన్ను పట్టిస్తుంది. ఎప్పుడైతే పోలీస్ కుక్క అంటారో అప్పుడు నాకు భయం స్టార్ట్ అవుతుంది. ఈ వ్యక్తి దేవుని బిడ్డలారా మంచంలో ఉన్నప్పుడు కూడా ఇతనిలో భయం లేదు, నడవలేనప్పుడు కూడా ఇతర భయం లేదు. యేసు ప్రభు ఎదురుగా రాగానే, పరిశుద్ధుని ఎదురుగా రాగానే ఆ పాపము ఇతనిలో ఒక భయాన్ని కలుగజేసింది. ఆ నీతిమంతుడిని చూసి, యేసు అనే నీతిమంతుడు, యేసు అనే పరిశుద్ధుడు, యేసు అనే సృష్టికర్త పాపము, క్రోధము, మోసము, లోభము, మదమత్సర్యాలు లేని అతి పరిశుద్ధుడు, సరిహద్దులు లేని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 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 అని 24 గంటలు కొనియాడబడుతున్న ఆ పరిశుద్ధుని ఎదుటికి వచ్చేసరికి ఇతని పాపం అతన్ని భయపెడుతుంది. అప్పుడు చెప్పాడు, నీ పాపాన్ని ఎవడు క్షమించలేడు, నేను తప్ప, నీ పాపాన్ని నేను క్షమిస్తున్నాను, ధైర్యంగా బ్రతకన్నాడు. హల్లెలూయా. నేను రెండో విషయాల్లోకి వెళ్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. పాపము నువ్వు విడిపోవాలి, పాపము నువ్వు విడిపోవాలి. ఈరోజు భార్యాభర్తలు విడిపోతున్నారు, పిల్లలు తల్లిదండ్రులు విడిపోతున్నారు, రక్త బంధాలు విడిపోతున్నారు, స్నేహితులు విడిపోతున్నారు. విడిపోవలసింది ఏంటంటే మన జీవితంలో
పాపము మనము విడిపోవాలి. ఎప్పుడైతే నీ పాపం క్షమించబడుతుందో, ఎప్పుడైతే నీ అతిక్రమాలు క్షమించబడతాయో, ఎప్పుడైతే యేసు రక్తంలో నువ్వు కడగబడతావో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నువ్వు బ్యాప్టిజం పొందుతావో, ఇక నుండి మారు మనసు పొందిన వ్యక్తిగా, కడగబడిన వ్యక్తిగా, శుద్ధీకరించబడిన వ్యక్తిగా నువ్వు బ్రతకడం ప్రారంభిస్తావో, ఒక విశేషమైన ధైర్యం నీలో నిండుకుంటుంది. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడుతున్నావు అంటే ఏదైనా ఒక దేవునికి వ్యతిరేకమైన కార్యం నీలో ఉండి ఉండవచ్చు. నువ్వు భయపడుతున్నావంటే ఏదైనా ఒక అపవిత్రత నీలో ఉండి ఉండవచ్చు. ఈ రాత్రి ప్రభు నీ కుటుంబం కోల్చబడకూడదు, నీ ఆశీర్వాదం కోల్చబడకూడదు, నీ అభిషేకం కోల్చబడకూడదు. సియోనులో నుండి దేవుడు నీకు ఇవ్వబోయే ఆశీర్వాదాలు కోల్చబడకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ధైర్యంగా ఉంటే ప్రభు నిన్ను లేపడం మొదలు పెడతాడు. నీవు ధైర్యంగా ఉంటే ప్రభు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఈ లోకంలో నువ్వు ధైర్యంగా బ్రతకడం మొదలు పెట్టాలి. నీ భయం ఏదో అది నిన్ను విడిచిపోవాలి. ఎప్పుడైతే ఆ వ్యక్తి పాపం క్షమించబడిందో ఆ వ్యక్తి ధైర్యం కలిగిన వాడిగా ప్రారంభించబడ్డాడు. రెండో విషయం చెప్తానండి, రండి దేవుని వాక్యంలోనికి. రెండో విషయం చెప్తాను. మొదటిది, పాపం అనేది ఎప్పుడైతే మన నుంచి విడిపోతుందో, పాపం పోయినప్పుడే మనం ధైర్యంగా బ్రతకగలుగుతాము. రెండో చూడండి, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 3వ వచనాన్ని చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 3వ వచనంలో చదవండి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా ఉన్నారు. ఎవరు వారు? చదువు లేని పామరులు. ఎవరు వారు? విద్య లేని సామాన్యులు. ఎవరు వారు? లోక నాలెడ్జ్ తెలియని వారు, ఎన్నిక లేని వారు, బలహీనులు. ప్రభు శిష్యులు చేపలు పడుతున్న వారిని సేవ చేద్దామని సేవ చేద్దారని పిలిచాడు. ఇప్పుడు వాళ్ళంట ఒకప్పుడు ఎన్నిక లేని వారు, మనుషుల దృష్టిలో గొప్పవాళ్ళు కాదు, ఏమీ తెలియని వారు, ఆ వల తప్ప, సముద్రం తప్ప, ఆ చేపలు పట్టడం తప్ప ఏం తెలియని వారు. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, వారు ప్రభువును ఆనుకున్న తర్వాత ధైర్యం కలుగుతుంది వాళ్ళకి. సముద్రం తప్ప వాళ్ళ ఇల్లు తప్ప, సముద్రం పక్కన ఉన్న వాళ్ళ ఇల్లు, సముద్రం పక్కనే ఉన్న వాళ్ళ ఇల్లు తప్ప ఏమీ తెలియని వారు ఇప్పుడు అధికారుల ఎదుట, సర్వజనుల ఎదుట, అనేక సమస్త జ్ఞానము కలిగిన ప్రజల ఎదుట వాళ్ళు ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈ ధైర్యం మీకు ఎలా వచ్చింది? మీరు బలహీనులు కదా, మీరు చదవలేని వారు కదా, విద్య లేని పామరులు కదా, మీరు ఇంత ధైర్యం మీకు ఎలా వచ్చింది అని అంటే బైబిల్ చెప్తుంది, వారు ప్రభువు మీద ఆనుకున్నారు గనక వారు ధైర్యవంతులుగా మార్చబడ్డారు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, పాపము ఎప్పుడైతే మన నుంచి వేరైపోయిందో అప్పుడు ఒక విశేషమైన ధైర్యం నిన్ను నడిపిస్తుంది. రెండోది, ఎప్పుడైతే నువ్వు దేవునిపై మాత్రమే ఆనుకుంటావో, మనుషులపై ఆనుకుంటావా నీ సమస్యల్లో, డాక్టర్పై ఆనుకుంటావా నీ రోగంలో. నీకు వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ ఏం చెప్తాడో, డాక్టర్ చెప్తే ఇంక అదే కదా, ఆయన చస్తావంటే నేను చస్తా, ఆయన బతుకుతావంటే నేను బతుకుతా. డాక్టర్పై ఆనుకుంటావా నీ వ్యాధిలో? నువ్వు డాక్టర్పై ఆనుకుంటే నువ్వు పిరిగితనానికి గురైపోతావు. నువ్వు మనుషులపై ఆనుకుంటే నువ్వు పిరిగితనానికి గురైపోతావు. కానీ యెహోవాపై ఆనుకుంటే నువ్వు ధైర్యము కలిగిన వ్యక్తిగా మార్చబడతావు. హల్లెలూయా. ఇంకొక మాట చదివించి నేను ముగిస్తాను. చూడండి, కీర్తనలు 3వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదవండి. 1 నుండి 3 వచనాలు చదవండి, మనం ముగించుకుందాం. కీర్తనలు 3వ కీర్తన. యెహోవా, నన్ను బాధించేవాళ్ళు చాలామంది ఇప్పుడు ఎక్కువైపోయారు. నన్ను బాధించేవాళ్ళు ఇప్పుడు బాగా ఎక్కువైపోయారు. నా మీదకి లేచువారు
అనేకులు దేవుని వలన కూడా అతనికి రక్షణ ఏం దొరకదు అని నన్ను గూర్చి చెప్పేవాళ్ళు అనేకులు. అయితే ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? 6వ వచనం చదవండి. అలాగ ఉంటే పరిస్థితులు 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను వాళ్ళు ఊరు నన్ను భయపెట్టలేరు. ఎంతమంది నా మీదకి దండెత్తి వచ్చినా, ఎంతమంది నా మీదకి బాధిస్తూ వచ్చినా, నన్ను బాధించేవారు అనేకులు, నా మీదకి లేచేవారు అనేకులు. అసలు ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు నమ్మిన దేవుడు నీకేం చేయడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నువ్వు ఆశీర్వదించబడు. నువ్వు ఎంత ప్రయాసపడినా నువ్వు ఆశీర్వదించబడు. నువ్వు ఏ కార్యాన్ని చూడలేవు. నీ ఇంటిని నువ్వు క్షేమంతో నింపుకోలేవు. నీ పరిస్థితుల్ని నువ్వు దీవెనకరంగా మార్చుకోలేవు. అనేకులు బాధించేవారు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారు. నిన్న 4 అయితే ఈరోజు 8 మంది, రేపటికి 16 మంది అవుతున్నారు, అవతలకు 36 మంది అవుతున్నారు. నన్ను బాధించేవారు ఎక్కువ అవుతున్నారు, నా మీదకి లేచేవారు ఎక్కువ అవుతున్నారు. చివరికి వాళ్ళు దేవుడు కూడా అతనికి మేలు చేయడు, దేవుడు కూడా అతని పక్షాన ఉండడని చెప్తున్నారు. అయినా అనేకులని ఇప్పుడు దావీదు అంటాడు, 10,000 మంది నా మీదకి వచ్చినా నేను భయపడను. ఎందుకంటే నీ మీద నేను ఆనుకొని ఉన్నాను గనక నా పరిస్థితి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి అందరూ లేచి నిలవబడండి దేవుని సన్నిధిలో. ఈ రాత్రికాల సమయంలో భయాన్ని నువ్వు జయించాలి. నువ్వెంత ధైర్యంగా ఉంటావో దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదిస్తుంటాడు. నువ్వెంత ధైర్యంగా ఉంటావో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నాకు తెలుసు. ఎందుకంటే ఇది దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి చిన్న క్లుప్త సందేశమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మోషే చెప్తున్నాడు యెహోషువకి, నువ్వు ధైర్యంగా ఉంటేనే ఏదైనా. దేవుడు చెప్తున్నాడు యెహోషువకి, నువ్వు ధైర్యంగా ఉంటేనే ఏదైనా. యెహోషువ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని అవి ఇవి చూసి నువ్వు భయపడుతూ ఉంటే నేనేం చేయలేను, పిరిగితనంతో ఉంటే నేనేమి చేయలేను. దేనికి నువ్వు భయపడుతున్నావు? ఏ శత్రువు నిన్ను భయపెడుతున్నాడు? ఎవరి మాటలు నిన్ను భయపెడుతున్నాయి? ఆర్థిక పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయా? అనారోగ్య పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయా? అయ్యో నేను జ్ఞానం లేని వ్యక్తిని, నేను ఏమి సాధించగలను అని భయపడుతున్నావా? నీ భవిష్యత్తులో నీకు ఏమి జరగదు అన్నట్లుగా, నీ ఆశ తీరదు అన్నట్లుగా, నేను ఏమి పొందలేను అన్నట్లుగా, అవమానించబడతానేమో అన్నట్లుగా నీకు ఆలోచనలు కలిగి నువ్వు భయపడుతున్నావా? దేవుని బిడ్డలారా, నువ్వు ధైర్యంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. భయము కూల్చివేస్తుంది. భయము చెడితే ప్రతి పరిస్థితి కూల్చివేయబడుతుంది. ధైర్యంగా ఉండు. నిన్ను బాధించేవారు లేరని కాదు, దావీదు అన్నట్లుగా నన్ను బాధించేవాళ్ళు ఎంతోమంది, కానీ నేను ధైర్యంగా ఉన్నాను. నన్ను బాధించేవారు ఎంతోమంది, నేను ధైర్యంగా ఉన్నాను. ఈ మొదటి రాత్రి ధైర్యం ఎలాగొస్తుందో నువ్వు విన్నావు. ఏ పాపముతో జోలి నీకొద్దు, పాపముతో జోలి నీకొద్దు. ఇది పాపం అని నీకు అర్థమైతే దానికి దూరంగా ఉండు చాలు. ఇది పాపం, కుమారుడా నేను నిన్ను క్షమిస్తున్నాను. రేపు ఉదయ కాలంలో కొద్దిమంది బ్యాప్టిజం పొందబోతున్నారు. ఏం జరగబోతుంది వాళ్ళ జీవితంలో? పాపం క్షమించబడబోతుంది. పాపం క్షమించబడబోతుంది. ప్రభు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. ప్రభు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. ఒక్క మాట మాట్లాడు దేవుడితో, ఒక్క మాట మాట్లాడు దేవుడితో. మీ బైబిల్ కింద పెట్టి ఒకసారి చేతులు పైకెత్తండి. మీ బైబిల్ కింద పెట్టుకొని ఒక్క నిమిషం చేతులు పైకెత్తండి. దేవుడితో నువ్వు మాట్లాడాలి. దేవుడితో నువ్వు మాట్లాడాలి. నువ్వు భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు. నువ్వు ఎవరికి భయపడొద్దు. నువ్వు నీ అంతు చూస్తానంటే భయపడొద్దు. నీకు ఎలా జరుగుతుందో చూస్తానంటే భయపడొద్దు. నీకెక్కడ న్యాయం జరిగిద్దో చూస్తానంటే భయపడొద్దు. నిన్నేం చేస్తానో చూడంటే భయపడొద్దు. నీకు అది రాదు ఇది రాదు అంటే భయపడొద్దు. నువ్వు ధైర్యంగా ఉండు. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను
కనికరించబడితిని. ఆకాశమందుండి చప్పట్లు ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరించబడి అదే ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరించబడితిని. నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నోరారా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, చప్పట్లు కొడుతూ నీతో నా అనుబంధం. ఈ మొదటి రాత్రి కూడిక ఆశీర్వాదకరంగా ముగిద్దాం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఇంకోసారి చెబుదాం. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా చప్పట్లు నోరారా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, స్తుతితో నా అనుబంధం మాధుర్యం. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా అనుబంధము మాధుర్యమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా అనుబంధము మాధుర్యమే. నీతో నా అనుబంధము మాధుర్యమే. నీతో నా అనుబంధము మాధుర్యమే. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, నీ ఘనమైన పాదాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ధైర్యముగా నువ్వు ఉంటే నేనేదైనా చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఒక్క సమయంలోనైనా నువ్వు భయానికి గురవద్దు. ఒక్క సందర్భంలోనైనా నువ్వు భయానికి గురవద్దు. నువ్వు ధైర్యంగా ఉండాలి యెహోషువ. అట్టి ధైర్యానికి అలా ధైర్యం ఎలా కలుగుతుందో మేము విన్నాం. కుమారుడా, నీ రోగం నీకు భయాన్ని కలిగించట్లా, నీ పాపం నీకు భయాన్ని కలిగిస్తుంది కనుక పాపాన్ని నీ జీవితంలో లేకుండా చేస్తున్నానన్నారు. ఆ దినము నుంచే ఒక ధైర్యము కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు. పాపం మా నుంచి విడిపోవాలి, లేదా మేం పాపం నుంచి విడిపోవాలి. రెండవదిగా యెహోవాపై ఆనుకొని వారు ధైర్యంగా ఉన్నారు. నీవు తప్ప మాకెవరు లేరు నాయనా. మనుషులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, గొప్పోళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, కానీ మా ధైర్యానికి కారణం వాళ్ళు కాదయ్యా. ఈ ప్రపంచంలో ఏ మానవుడైనా నీపై ఆనుకున్నప్పుడు కలిగే ధైర్యము వేరు. యేసు నామములో ధైర్యము కలిగిన ఆత్మ మా మీద కుమ్మరించబడునుగాక. ధైర్యము కలిగిన ఆత్మతో మా హృదయాలు నిండుకొనుగాక. ఏ భయంతో ఇక్కడున్నారో, అది అప్పుల భయమా, అది సమస్యల భయమా, అది వ్యాధి భయమా, అది శత్రువు భయమా, ఏ భయమైనా ఈ రాత్రి యేసు నామములో తొలగిపోవునుగాక. యేసయ్యపై ఆనుకుంటే
ధైర్యము కలుగుతుంది నాయన. అట్టి ధైర్యముతో మమ్మల్ని నింపి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరిలో ఉన్న భయాన్ని కొట్టివేయమని ప్రార్థిస్తూ, క్షణ క్షణము భయానికి గురి చేస్తూ, పైకి ధైర్యంగా మాట్లాడుతున్నా, పైకి ధైర్యంగా ఉన్న లోపల అంతరంగంలో ఆలోచనలో ఒకటి చేయడానికి, ఒక అడుగు వేయడానికి, ఒక నిర్ణయం తీసుకోవడానికి భయం ఆపుతుంది. అది కూల్చాలని చూస్తుంది. మా ఆశీర్వాదాన్ని మేము కూల్చుకోం ప్రభువా, భయము ద్వారా కూల్చుకోం ప్రభువా. ధైర్యముతో లేచుదుముగాక, ధైర్యముతో పొందుకుందుముగాక, ధైర్యముతో అద్భుతాలు చూసుదుముగాక, ధైర్యముతో మహత్కార్యాలు చూసుదుముగాక, ధైర్యముతో ఆశీర్వాదమునకు యోగ్యులమగుదుముగాక. దీవించి ఆశీర్వదించి మేలు చేయమని రేపు ఉదయకాల కూడిక, రేపు సాయంకాల కూడిక, రేపు ఉదయకాల బ్యాప్టిజం కార్యక్రమాలను దీవించమని, సేవకులను వాడుకోమని ఈ రాత్రి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి.